జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా గానీ వాళ్ళ నాయకుల పర్యటన సందర్భంగా గానీ ఎలా అయితే పోలీసు నిబంధనలు బేఖాతరు చేసి ఉల్లంఘించి ర్యాలీలు తీస్తా ఉన్నారో దానికి అనుగుణంగానే నిన్న కూడా ర్యాలీ తీశారు. ఇక్కడ నేను పోలీస్ డిపార్ట్మెంట్ నే బ్లేమ్ చేస్తా. అతను నెల్లూరు నుంచి బయలుదేరి వస్తున్నాడు. అతని కాన్వాయ్ లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అనేది మీకు తెలుసు. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి మాచర్లో ఎంతమంది గ్యాదర్ అవుతున్నారు అనేది మీరు మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రెడిక్ట్ చేస్తే రాలి. అలా ప్రెడిక్ట్ చేసి అవసరమైతే వాళ్ళు ఒక 1000 మంది ఉంటే పోలీసులు 2000 మందిని దింపాలి అక్కడ. అంటే ఎన్నాళ్ళు ఇలా పోలీసు నిబంధనలను ధిక్కరించి పోలీసు ఆదేశాలని పెడచెవిన పెట్టి ఈ విధమైన ధిక్కారధోరణి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే మీరు చూసి సహిస్తూ భరిస్తూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత కదా పోలీసు నిబంధనలు యథావిధిగా అమలుపరిచి తీరాల్సిన బాధ్యత. జగన్మోహన్ రెడ్డిని మీరు ఇన్నే వెహికల్స్ తో కాన్వాయ్ వెళ్ళండి అని చెప్పానంటే అతను ధిక్కరిస్తా ఉన్నాడు. మీరు బహిరంగ సభలు పెట్టొద్దు, మీరు రోడ్ ర్యాలీలు తీయొద్దు అని చెప్పానంటే అతను ర్యాలీలు తీస్తా ఉన్నాడు, బహిరంగ సభలు పెడతా ఉన్నాడు. ఆ పెట్టిన క్రమంలో సమాజంలో ఉద్రిక్తతలు పెంచే విధంగా వాళ్ళ శ్రేణులు వ్యవహరిస్తా ఉన్నారు. అటువంటిప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా ఎప్పుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది? ఒక హత్య కేసు ఎక్కిజుడు అతను బెయిల్ మీద విడుదలైన సందర్భంగా వాళ్ళ శ్రేణులు పోలీస్ ఆదేశాలను ధిక్కరించి మరి వాళ్ళు ర్యాలీలు తీస్తా ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంత నిస్తేజంగా ఎలా ఉంటది? ఖచ్చితంగా పోలీస్ ఇంటెలిజెన్స్ వైఫల్యంగానే నేను భావిస్తా. పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ ప్రెడిక్ట్ చేయగలిగే పరిజ్ఞానం వాళ్ళకు ఉంటది.